Hello everyone, welcome back to my channel Explore Life with Divya. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము ఇవాళ తమిళనాడులో ఉన్న కృష్ణగిరి డ్యామ్ దగ్గర ఉన్నామండి. సో నాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి, రండి వెళ్దాం. మేము ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 12:30కి స్టార్ట్ అయ్యామండి, మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత లంచ్ చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. మేము లంచ్ అంతా వండుకొని వెళ్ళాము. సో ఫొటోస్ చూస్తున్నారు కదా, నేను పలావ్ చేశాను, తను స్వీట్ కార్న్తో వడలు చేసింది. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు. మేము డ్యామ్కి రీచ్ అయ్యేసరికి 2 PM అయింది. ఇంకా పిల్లల్ని ఆడుకోవడానికి పంపించాం. ఏమది ఎల్లో 9 you know अरे you know ले प्लस 2 निगर पुरगे किंजु और అది కొడుకు నీకే ఓవర్ గా ఆడం బాగా ఆ చూసేసావు కదా. ప్లస్ 4 అన్ని బ్లూలు అన్ని ఎల్లో మూడు సైడ్లు ఉన్నాయి. తక్కువైంది నా క్రౌడ్. అటు పోయినారు, అటు పోతారు. అక్కడ దాకా ఉంది నడుచుకుంటూ పోయేదాము. లాస్ట్ గేమ్ ఆడిపోదామా? 5 అయితే పైకి ఫిష్ మళ్ళీ వచ్చిందమ్మా. ఇప్పుడు వద్దులే, పైకి పోదామా? వద్దానా? ఫస్ట్ పైకి పోయేసి వచ్చేటప్పుడు డ్యామ్ పైకి వెళ్ళేటప్పుడు వెళ్దాం. మరి ఇప్పుడు పైకి పోయేసరికి ఈజీగా 1 hour అవుతుంది. ఫోటోలు తీసి వచ్చేసరికి అక్కడ 100% 1 hour. లాస్ట్ గేమ్ ఆడేసుకోవడం వాళ్ళు కూడా చూడాలంటారు. ఓ పార్కింగ్ ఇక్కడ లోపల ఉంది. రేట్ మనం అక్కడే ఆపుతున్నాం కాబట్టి లేట్ లేదు అనుకున్నాం. కానీ అంటే అందరూ పోతున్నారు. ఇప్పుడు తినే అయిపోయింది, నిదానం వెళ్తున్నారు. అక్కడ ఆడుకునేట్టు ఉన్నాయి కానీ వరస్ట్ ఉంటాయి. వరస్ట్ చేస్తే యాక్చువల్గా ఈ టైమే కరెక్ట్. మరీ అర్లీగా వస్తే కూడా బోర్ అయిపోతుంది. బోరే నేను అన్నా కదా అన్న, ఇది ఒకటి ఫోటో సెక్షన్ కి, డ్యామ్ ఒకటి, అంతే. ఇక్కడ ఆడ బోటింగ్ ఉంది, ఇంకా ఆడ బోటింగ్ ఉంది చూడండి. ఆడ వాటర్ బోటింగ్. ఆడ మనం ఇందాక వచ్చిన వాటర్ బోటింగ్ మళ్ళీ క్లోజ్ చేయొచ్చు మామా. అంతేలే, వదిలేస్తాం. మళ్ళీ ఆడ రివర్స్. మేము తినేసి తర్వాత కొంతసేపు యూనో ఆడుకొని ఇంకా సరేలే ఆల్మోస్ట్ 4:30 అయిపోయిందని అన్నీ ర్యాప్అప్ చేసి మొత్తం అంతా లగేజ్ కార్లో పెట్టేసి ఇంకా డ్యామ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నిదానంగా స్టార్ట్ అయ్యామండి. అలాగా ఇది సెంటర్ ఆఫ్ ద డ్యామ్లో ఉంది. ఇది స్టాచ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డ్యామ్ మొత్తం ఫుల్ గ్రీనరీ. అసలు ఈ వాటర్ సర్క్యులేషన్ అంతా ఫుల్గా ఉంది అన్నమాట. చాలా బాగుంది. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ అంతా తిని ఎక్కడంటే అక్కడ అలా పాడేశారు. సో నీట్గా పెట్టుకోవాలి కదా, మనదే కదా ఇది, అంతా మన పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి. సో మేము నీట్గా డస్ట్బిన్లో వేసుకొని అన్నీ నీట్గా అంటే తీసుకొని వెళ్ళి నీట్గా డస్ట్బిన్ దగ్గర పెట్టేసి వచ్చేసాము. అండ్ తర్వాత పైన డ్యామ్ ఎక్కుదామని స్టార్ట్ అయ్యాము. సో స్లోగా ఇంకా దారి పట్టుకున్నాం అనమాట డ్యామ్కి వెళ్ళడానికని. అక్కడ పైన స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, సో వన్స్ అదంతా ఎక్కితే అప్పుడు అక్కడ డ్యామ్ వ్యూ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ ఉన్నాయనుకోండి ఇంతకుముందు, నౌ ఇట్ ఈస్ ఎంప్టీ. సో ఈవినింగ్ సన్సెట్ టైమ్, కానీ అప్పుడే చల్లగా అయిపోయింది. 5:30 అయింది. చాలా అంటే చాలా చల్లగా అయిపోయింది. సో ఎండ వస్తుంది కానీ చాలా చల్లగా అనిపించింది. ఒక సైడ్ నుంచి మా ఆయన మా అంచుగడ ఎక్కుతున్నారు, ఒక సైడ్ నుంచి సురేష్ బ్రో జయశ్రీక ఎక్కుతున్నారు. అది చూడండి, పైకి ఎక్కి ఏదో సాధించినట్లు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఎందుకంటే ఇంకా పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇది గాజుల పురుగులాగా ఉంది, కాకపోతే పెద్ద సైజులో ఉంది. నేను మిల్లీపేడ్ అనుకుంటున్నాను. మీకు దీని గురించి తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి.
అండ్ ఇక్కడ గడ్డిలో ఒక చిన్న కుక్క పిల్ల ఆడుకుంటుందండి, భలే క్యూట్గా ఆడుకుంటుంది అసలు. మేమైతే చాలాసేపు దాన్ని చూసుకుంటున్నాము. అండ్ మా ఆయన పిల్లలు అయితే తొందరగా పైకి రీచ్ అయిపోయారు. పిల్లలు ఇద్దరు లాలీపాప్లు వేసుకొని ఏమన్నా తినుకుంటా బాగా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అది చూడండి, మళ్ళీ చిన్న చిన్న లాలీపాప్లు కూడా కదా, ఎంత పెద్ద పెద్ద లాలీపాప్లు పట్టుకున్నారు ఇద్దరు. చిన్న దెయ్యాలు, అల్లరి దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అండ్ సన్సెట్ అమేజింగ్ అసలు, అమేజింగ్ అంటే అమేజింగ్ అసలు. ఎంత బాగుందో అంటే అంత బాగుంది. వి ఫెల్ట్ సో హ్యాపీ అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. 5:30 టైంకే ఫుల్ మంచు స్టార్ట్ అయిపోయింది. ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చున్నాం, వ్యూ ఎంజాయ్ చేసాము. అటు సైడ్ నుంచి చూస్తే ఫుల్ డ్యామ్ వ్యూ కనిపిస్తుంది, ఇటు సైడ్ నుంచి చూస్తే ఫుల్ పార్క్ వ్యూ అంతా కనిపిస్తుంది. నేను కింద లాలీపాప్లు పిల్లలు కొనివ్వడానికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ బద్దలు చూసానండి. నాకైతే భలే ఇష్టం ఇవంటే. ఎంత ఇష్టం అంటే నేను స్కూల్లో ఆల్మోస్ట్ చాలా టైం ఇవే తిన్నాను. మ్యాక్సిమం ఇవే కొనుక్కునేదాన్ని, అంత ఇష్టం నాకు. ఇప్పుడు కూడా ఎక్కడైనా దొరికితే నేను అవే కొనుక్కుంటాను. అండ్ వ్యూ మాత్రం అమేజింగ్, చల్ల గాలి, టెంపరేచర్ కూడా లైట్ ఎండ, అలా చల్లగా గాలి తగులుతుంటే ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది అసలు. ఐ లవ్ దిస్ ప్లేస్. అసలు చూడండి ఎంత బాగుందో సన్సెట్ అయితే, సూపర్ కదా. ఆ కొండలు అంత భలే ఉన్నాయి. మా అంచుగడు వెనక్కి వాకుతున్నాడు కోడిపిల్లలాగా. ఇంకా అక్కడ నుంచి కింద డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి అని అందరం కిందకి బయలుదేరాము. యాక్చువల్లీ స్టెప్స్ దిగి వద్దాము అనుకున్నారు అందరూ, కానీ కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది అని ఒక సైడ్ నుంచి వెళ్తున్నారు. చూడండి అసలు పిల్లలు ఎంత బాగా దిగేస్తున్నారో. తర్వాత డ్యామ్ సైడ్ నుంచి కిందకి వచ్చాం కదా, అక్కడ ఒక వాటర్ పూల్ లాగా ఉందన్నమాట. అక్కడంతా వాటర్ ఫ్లో అవుతుంది. ఆ చెట్టు మొన్న వర్షాలకు పడ్డట్టుంది, భలే అంబియన్స్ క్రియేట్ చేసింది అక్కడ. అందరూ అక్కడ వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. ఈ చెట్లు చూడండి ఎంతెంత పెద్ద పెద్దగా ఉన్నాయో. నాకు తెలిసి పార్క్ ఎప్పుడు క్రియేట్ చేశారో అప్పుడు వేసినట్టున్నారు. ఓ రేంజ్లో పెద్దగా ఉన్నాయి అసలు. మస్తు పెద్దగా అంటే మస్తు పెద్దగా ఉన్నాయి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు. నాకైతే అడవిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఒక 2 నిమిషాలు. ఇక్కడ అయితే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ చెట్టు మీద చూస్తున్నారు కదా, ఈ పిల్లలు వచ్చారండి ఒక బ్యాచ్. ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. మరకోతి ఆట అంటారు మా సైడ్ అయితే. ఎంత ఓ రేంజ్లో ఎంజాయ్ చేశారు. మేము కూడా ఇక్కడ ఫొటోస్ దిగాము. బాగా లేట్ అయిపోతుంది, ఇంకా 6:30 అయిపోయింది మేమంతా తిరిగి వచ్చేసరికి. అండ్ ఇంత దూరం వచ్చి ఫిష్ తినకపోతే వేస్ట్ కదండి, అందుకని ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఫిష్ ఇక్కడ. సో మేము ఫిష్ తినేసి ఇంకా ఈరోజు ట్రిప్ని ఎండ్ చేసేసి ఇంటికి బయలుదేరిపోయాము. ఫిష్ మాత్రం చాలా బాగుండింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. Please do like, share and subscribe to my channel Explore Life with Divya. Thank you for watching.